హలో అండి. ప్రిన్సెస్ కటింగ్‌లో చాలా టైప్స్ ఉంటాయి. ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కటింగ్, బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కటింగ్ లాగా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రిన్సెస్ కటింగ్. ముందుగా నేను మెజర్‌మెంట్స్ అన్నీ కరెక్ట్‌గా నోట్ చేసుకొని డ్రా చేసుకుంటున్నాను. ఈ కటింగ్‌లో షేప్ పట్టి సెపరేట్‌గా కట్ చేయకూడదు. జాయింట్‌గా కట్ చేయాలి. కప్స్ కూడా సెపరేట్‌గా చేయకూడదు. జాయింట్‌గా ఉండాలి. కటింగ్ స్టార్ట్ చేయడం ముందు షేప్ పట్టి ఎంత క్లాత్ అవసరమో అన్ని మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా చూసుకోవాలి. మిడిల్‌లో చెస్ట్ పాయింట్‌ని ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ కరెక్ట్‌గా ఉంటే ప్రిన్సెస్ కటింగ్ ఆటోమేటిక్‌గా కరెక్ట్‌గా వస్తుంది. చెస్ట్ మార్క్ చేశాక కర్వ్‌ని స్ట్రెయిట్‌గా డ్రా చేయకూడదు. స్మూత్‌గా డ్రా చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. కటింగ్ మంచిగా ఉంటే నెక్స్ట్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. మొత్తం కటింగ్ అయ్యాక ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా కప్స్ సెపరేట్‌గా ఉండొద్దు అండ్ షేప్ పట్టి సెపరేట్‌గా కట్ చేయొద్దు. ఇప్పుడు స్టిచ్చింగ్ గురించి చూద్దాం. కటింగ్ చేశాక పీసెస్ అన్నీ కరెక్ట్ ఆర్డర్‌లో అరేంజ్ చేసుకోవాలి. రివర్స్‌లో స్టిచ్ చేయకూడదు. స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రిన్సెస్ కర్వ్‌ని స్లోగా స్టిచ్ చేయాలి. స్పీడ్‌గా స్టిచ్ చేస్తే ముడతలు వస్తాయి లేదా షేప్ కరెక్ట్‌గా రాదు. చెస్ట్ పాయింట్ దగ్గర నీడిల్ మూవ్‌మెంట్ కొంచెం కేరింగ్ తీసుకోవాలి. నీడిల్ మూవ్‌మెంట్ స్మూత్‌గా ఉండాలి. జాయింట్ ఏరియాలో ఫ్యాబ్రిక్ న్యాచురల్‌గా మూవ్ అయ్యేలాగా స్టిచ్ చేయాలి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ప్రెస్ చేసి షేప్ సెట్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసుకోవాలి. షేప్‌ని మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీని జాయిన్ చేస్తున్నాను. షేప్ పట్టీ దగ్గర కన్ఫ్యూజ్ లేకుండా మంచిగా జాయిన్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ కావద్దు. సో ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు షేప్ పట్టి ఎలా స్టిచ్ చేయాలో కొందరికి అర్థం కాదు. సో మంచిగా చూసుకొని స్టిచ్చింగ్ చేయండి. ఈ మెథడ్స్ అన్ని ఫాలో అయితే ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్చింగ్ క్లీన్‌గా వస్తుంది అండ్ బ్లౌజ్ ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు షేప్ పట్టీ మీద ఒక స్టిచ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇలాంటి టైలరింగ్ టిప్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.